అందరికీ నమస్కారం. జైశీల్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలోని కంటెంట్ నా ఫేస్బుక్ మిత్రుడు ఒకడు అతనికి జరిగిన సంఘటనను అతనికి ఒక సైబర్ క్రైమ్ కాల్లో ఇరుక్కున్నారు. ఒక ఫ్రాడ్లో ఇరుక్కోబోయారు. దానికి సంబంధించి అతని అనుభవాల్ని నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ షేర్ చేశారు. దాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మొన్న ఒక తప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నా. మనలో ఎవరికైనా ఇలా జరగవచ్చు. అందరికి ఉపయోగపడాలనే ఈ వీడియో. మొన్న మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్లో ప్రకాష్ కాలే అనే పేరు చూపిస్తే ఫోన్ తీశాను. రికార్డ్ వాయిస్లో అది ఫెడెక్స్ నుంచి వస్తున్నట్టు, మీరు పంపిన పార్సిల్ బ్లాక్ చేయబడింది, మరిన్ని వివరాలకు 1 నొక్కండి. నేను వీసా కోసం ఎదురు చూస్తున్నా, దానికి సంబంధించిందేమోనని చెప్పి ముందుకెళ్ళాను. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లైన్లోకి వచ్చాడు. తన పేరు, ఎంప్లాయీ ఐడి చెప్పాడు. ఫెడెక్స్ ముంబై మెయిన్ బ్రాంచ్ అంధేరి ఈస్ట్లో పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. నా ఆధార్ నెంబర్ ఉపయోగించి రష్యాకు ఒక పార్సిల్ బుక్ అయింది. ఆ రష్యా వ్యక్తి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ వివరాలు ఇచ్చారు. ఫెడెక్స్ పార్సిల్ నెంబరు, డేట్ వివరాలు ఇచ్చారు. ఆ పార్సిల్ పంపడానికి 85,830 రూపాయలు గూగుల్ పే చేసినట్టు తెలిపారు. పార్సిల్లో 5 కేజీల బట్టలు, 2 ల్యాప్టాప్లు, 4 క్రెడిట్ కార్డులు, 700 గ్రాముల ఎంఆర్డిఏ పొడి ఉన్నట్టు డిక్లరేషన్ ఉంది. ఆ పొడి ఫార్మా మరియు డ్రగ్స్ తయారీలో ఉపయోగిస్తారు కాబట్టి కస్టమ్ వాళ్ళు పార్సిల్ ముందుకు పంపలేదు. ఒకవేళ ఈ కేసులో డ్రగ్స్ ఉన్నట్టు రుజువు అయితే 7 సంవత్సరాల జైలు, 20 లక్షల జరిమానా పడుతుందని వివరించాడు. ఆ పార్సిల్ నేను పంపలేదని వివరించాక అతను ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి నాకు కంప్లైంట్ నెంబర్ ఇచ్చాడు. అంతటితో సమస్య ముగిసింది. కానీ ఇదే ఆధార్ ఐడి వాడి ఇంకెక్కడన్నా ఇలా పార్సిల్స్ పంపి ఉండే అవకాశం ఉంది కాబట్టి ముంబై సైబర్ సెల్కి ఫోన్ చేసి ఒక ఆన్లైన్ కంప్లైంట్ రిజిస్టర్ చేసేసి వాళ్ళ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మనకు భవిష్యత్తులో రక్షణ ఉంటుందని చెప్పి ముంబై సైబర్ సెల్కు నా కాల్ ట్రాన్స్ఫర్ చేశారు. నా కాల్ కనెక్ట్ అవ్వగానే ఇన్స్పెక్టర్ సావంత్ గారు లైన్లోకి వచ్చి నా కంప్లైంట్ వివరాలు పూర్తిగా నోట్ చేసుకున్నారు. బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. నా కంప్లైంట్ టైప్ చేయటం, కీబోర్డ్ శబ్దాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇది డ్రగ్స్కి సంబంధించిన కేసు అవడంతో కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ అయితే సరిపోదు, స్టేట్మెంట్ ఒకటి రిజిస్టర్ చేయాలన్నారు. స్కైప్ డౌన్లోడ్ చేసుకుంటే దానివల్ల నా వీడియో రికార్డ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడు స్కైప్ వాడలేదు కాబట్టి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా. చాట్లో ముంబై సైబర్ క్రైమ్ DEPT90.gov.in అని టైప్ చేయమన్నారు. సరే, ఇది gov.in సైట్ కాబట్టి నమ్మవచ్చు అని స్కైప్ ద్వారా ఇన్స్పెక్టర్ సావంత్ గారితో మాట్లాడుతున్నా. నేను అడగకుండానే ఆయన తన పోలీస్ ఐడి పెట్టారు. స్కైప్ కాల్లో ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ యాంబ్లం కనబడుతూ ఉంది. నా ఆధార్ సాఫ్ట్ కాపీ పంపమన్నారు. నేను పంపాను. ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా అన్ని నిజాలే చెప్పాలని, నేను మాట్లాడేది అంతా రికార్డ్ అవుతుందని, ఫ్యామిలీ గురించి, నా ఉద్యోగం గురించి, నేను ఎక్కడెక్కడ ఆధార్ కార్డు వాడానో వాటి వివరాలన్నీ విచారించారు. నాకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని మళ్ళీ మళ్ళీ అడిగారు. లేదని చెప్పాను. ఓకే, మీ ఐడి ఎవరో మిస్యూజ్ చేశారు, మీకు నేరం చేయలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకన్నా మంచిది ఫైనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ముందు ఒకసారి హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ ఐడి ఇంకెక్కడైనా కేసులో ఉందేమో చెక్ చేసుకుందాము, లైన్లో ఉండండి అని నా ఆధార్ వివరాలు వైరస్ ఫోన్ల ద్వారా ఎవరికో చెప్పారు. వాళ్ళు కాసేపు లైన్లో పెట్టిన ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మీద SBI వేర్వేరు బ్రాంచ్ల్లో 25 అకౌంట్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఒక మనీ లాండరింగ్ కేసులో నేను సహముద్దాయిగా పేర్కొనబడి ఉన్నాను. ఈ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసి ముందు క్షుణ్ణంగా విచారించాలని, అవసరమైతే నన్ను కస్టడీలోకి తీసుకోవాలని వైర్లెస్ ద్వారా ఇన్స్పెక్టర్ సావంత్కు ఆదేశాలు అందాయి. మళ్ళీ మరో రౌండ్ పోలీసు విచారణ మొదలైంది. నేను ఓ హాస్పిటల్ పార్కింగ్ లాట్లో నుంచి మాట్లాడుతున్నా. బాగా డిస్టర్బెన్స్గా ఉంది. నన్ను బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్ కానీ పెట్టుకోమన్నారు. ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చోమన్నారు. కానీ నాకు కుదరలేదు. నేను ఒక బిల్డింగ్ వెనక్కి వెళ్ళాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చివరి ఘట్టానికి వచ్చాం. నాకు ఒక ఫోటో పంపి ఆయన ఎవరో గుర్తుపట్టమన్నారు. తెలియదు అన్నాను. అతని పేరు మొహమ్మద్ మలిక్ అని, అతను గత నెల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన ఎందరో ఐడీలు ఉపయోగించి బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేశాడని, దాదాపు 25 కోట్ల రూపాయలు విదేశాలకు పంపాడని చెప్పారు. నా పేరు మీద 25 అకౌంట్లు ఓపెన్ చేసింది ఈయనే. ఈ మనీ లాండరింగ్లో నాకు కమిషన్ అందిందని విచారణలో తేలటంతో నన్ను కేసులో సహముద్దాయిగా చేర్చారట. ఏ తారీఖులో నా అకౌంట్లోకి ఎంత జమ అయింది, అందుకు నాకు ఎంత కమిషన్ ముట్టింది అని చెప్పి క్షుణ్ణంగా అడుగుతున్నారు. అప్పటికే 45 నిమిషాల స్కైప్ కాల్ దాటింది. ఓపికగా ఆయనకి నా వివరాలు చెప్తానే ఉన్నాను. ఆయన అడుగుతున్నారు, నేను చెప్తానే ఉన్నాను. నాకు 2 బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయని, రెండిట్లో ఎన్ని లక్షల FDలు ఉన్నాయో చెప్పాను. కానీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రం పైసలతో సహా చెప్పాలని అన్నారు. నేను కూడా యాప్ ఓపెన్ చేసి సేవింగ్స్లో 3,29,37,27 పైసలు ఉన్నాయని కరెక్ట్గా చెప్పాను. SBI బ్యాలెన్స్ కూడా చెక్ చేసి చెప్పమన్నారు. కానీ దాన్ని నాకు నెట్ బ్యాంకింగ్ లేదని చెప్పి చెప్పారు.
ఇప్పుడు స్క్రీన్ మీద నా స్టేట్మెంట్ వచ్చింది, దాంతోపాటు ఒక డిక్లరేషన్ కూడా వచ్చింది. నేను ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా సహకరిస్తానని, అలా సహకరించిన పక్షంలో నన్ను ఏ ఏ చట్టాల ప్రకారం అరెస్ట్ చేయవచ్చో రాసింది. నా బ్యాంక్ అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అని కూడా రాసింది. నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఆర్బీఐ అకౌంట్కు బదిలీ చేస్తామని, వాళ్ళు వెరిఫై చేసి 15 నిమిషాల్లో తిరిగి నా అకౌంట్లో వేస్తారని రాసింది. ఈ డిక్లరేషన్ మీకు సమ్మతమేనా అని అడిగారు. నాకు అన్నీ ఓకే, కానీ ఫండ్స్ మాత్రం ట్రాన్స్ఫర్ చేయనని అన్నాను. మీరెవరో నాకు తెలియకుండా ఎలా చేయగలనని అన్నాను. అయితే మీరు నేరుగా ముంబై సైబర్ క్రైమ్ స్టేషన్కి రేపు హాజరు కావాలని చెప్పారు. నేను రేపు రాలేనన్నాను. వేరే దారి లేదు, కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పారు. సరే కానివ్వండి అన్నాను. నార్కోటిక్స్ కేసులో వారెంట్ పంపుతాము, బెయిల్ దొరకదు, ఫ్యామిలీ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది, కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో మీరు కోఆపరేట్ చేయడం బెటర్ అన్నారు. పర్లేదు, నేను ఏ కేసు నుంచి అయినా జైలు నుంచి ఎదుర్కొంటాను, కానీ ఫండ్స్ అయితే ట్రాన్స్ఫర్ చెయ్యను అని అన్నాను. మీరు తప్పు చేయకుండా భయం ఎందుకు అన్నారు. నా జీవితంలో ఒక చిన్న మరక కూడా లేదు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, కానీ మీరెవరో నాకు తెలియదు కాబట్టి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయను, జస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను అన్నాను. మేము నీకు ఫోన్ చేయలేదు, నువ్వే మాకు ఫోన్ చేసావు అని గుర్తు చేశారు. మీ రూల్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను చేయాల్సింది నేను చేస్తానని ఫోన్ కట్ చేశాను. వెంటనే నా ఫ్రెండ్ కొచ్చిన్ హైకోర్టు సీనియర్ లాయర్కి ఫోన్ చేశాను. ఫోన్లో ఆమెకు జరిగింది చెప్తుంటే నాకు లైట్ వెలిగింది. ఫస్ట్ వన్, నా పేరు మీద 25 అకౌంట్లు అన్నాడు. 25 కోట్లు చేతులు మారింది అన్నాడు. 24 అవ్వచ్చు, 26 అవ్వచ్చు, కానీ 25 ఎలా అవుతుంది? నెంబర్ 2, స్కైప్ మాత్రం ఎందుకు అడిగాడు? నెంబర్ 3, స్క్రీన్ రికార్డింగ్ అవుతుంటే మాటి మాటికి వేరే చోటుకు మారమని ఎందుకు అన్నాడు? 4, బ్లూటూత్ వాడితే వాయిస్ స్పష్టత తగ్గుతుంది కానీ పెరగదు, మరి బ్లూటూత్ ఎందుకు వాడమన్నాడు? ఓకే, స్క్రీన్ రికార్డింగ్ జరిగింది. అమ్మయ్య, బతికిపోయాను, లేకుంటే 20 లక్షలు క్షవరం అయ్యేది అని అర్థమైంది. నిజమైన కేరళ సైబర్ సెల్ మెయిల్ ఐడి ఇస్తాను, వారికి పూర్తి వివరాలతో ఒక కంప్లైంట్ ఇవ్వు, కనీసం మరొకరు వీరి బారిన పడకుండా సహాయం చేసిన వాడు అవుతావని నా లాయర్ ఫ్రెండ్ అన్నది. ఫిర్యాదు టైప్ చేస్తుంటే ఆ 10 నిమిషాల తర్వాత మైండ్లో అసలైన పెద్ద లైట్ వెలిగింది. నేను స్కైప్లో మాట్లాడితే HDFC యాప్ ఓపెన్ చేశాను కదా, నా స్క్రీన్ రికార్డ్ అయింది, వాడికి నా పాస్వర్డ్ తెలుసు, వాడు నా ఐడిలో లాగిన్ అయ్యి 3,27,000 క్షవరం చేయవచ్చు కదా, పైగా FDలన్నీ బ్రేక్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు అయింది, ఇంకా ట్రాన్స్ఫర్ మెసేజ్ రాలేదంటే నేను బతికిపోయానని యాప్ ఓపెన్ చేసి మొత్తం బ్యాలెన్స్ మా మేడం అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టాను. ట్రాన్స్ఫర్ అవ్వలేదు, డైలీ లిమిట్ దాటుతుందని మెసేజ్ వచ్చింది. 2 లక్షలే కదా డైలీ లిమిట్ అని 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి అమ్మయ్య రేపటి వరకు పర్లేదు అనుకుని పాస్వర్డ్ మార్చేశాను. ఇంకా వారం రోజుల్లో ఏమైనా అవ్వచ్చు, వెయిట్ చేద్దాం అనుకుంటూ స్థిమితపడ్డాను. ఇంత పకడ్బందీగా స్కామ్లో నేను టార్గెట్ అవ్వడం ఇదే మొదటిసారి. ఒక పెద్ద టీం పనిచేసింది, పక్కాగా ప్లాన్ చేశారు. నేను స్కైప్లో మాట్లాడుతూ ఎందుకో డౌట్ వచ్చి కొన్ని స్క్రీన్ షాట్లు తీశాను. అందులో ఆ పోలీస్ ఆఫీసర్ పెట్టిన ఐడి, ఇంకోటి వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా చెప్పిన క్రిమినల్ ఫోటో. మా పిల్లలకు మేడంకు క్షుణ్ణంగా విషయం మొత్తం చెప్పాను. ఇలాంటి మెసేజ్లు కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉంటారని ఈ వీడియో పెడుతున్నా. నిన్న కేరళ సైబర్ సెల్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడారు. నాకు ఏమీ నష్టం లేదు, మీకు ప్రజలకు ఉపయోగపడవచ్చు, అందుకనే పూర్తి వివరాలతో మీకు కంప్లైంట్ ఇచ్చాను అని అన్నాను. స్టే సేఫ్, సైబర్ క్రైమ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమే జైతే, జై హింద్.